हरी हरी आप డబ్బులు పట్టుకోండి చూడమ్మా మన గవర్నమెంట్ వచ్చినాక సార్ మన కష్టపడి సరే సార్ శంకరమ్మని కూడా రమ్మను సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ సార్ సార్ పట్టుకోండి 1 దాటు సంపూర్ణ అంటే ఇంచుమించు 5,70,00,000 సంవత్సరానికి మీ ఊరికి ఇస్తున్నాం. 70,000కి ఎక్కడి వరకు కట్టాలి అక్కడ సాగు చేసుకుంటాము. 388 పొలాలైతే ల్యాండ్ ఉంది పైరు ఇప్పుడు కూడా పెట్టు ఈరోజు ఇక్కడ పింఛన్ల పంపిణీ జట్లకొండూరు మనుబోలు మండలం రావడం జరిగింది. ఉదాహరణకి ఒక్క మనుబోలు మండలంలో 5,564 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నెలకి 2,40,45,000 ఇస్తున్నాం. అంటే దాదాపు 30 కోట్లు సంవత్సరానికి మనుబోలు మండలంలో. మొత్తం మనుబోలు మండలానికి వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛన్ ఒక చిన్న మండలం. అంటే ఇది 30 కోట్లు అంటే 60 కోట్లు. నెలకి 2,700 కోట్లు రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి దాదాపు 33,000 కోట్లు. మనం భారతదేశంలో ఇండియాలో వాళ్ళందరూ మా పెదమ్మలు అక్కలు అందరూ వినాలా, భారతదేశంలో 4,000 రూపాయలు ఇచ్చే పింఛను ఏ రాష్ట్రం లేదు. నెక్స్ట్ తెలంగాణ అంటే హైదరాబాద్ పెట్టుకొని మనకు లేదు క్యాపిటల్ సిటీ అంటే ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాం. 2,016 రూపాయలు 2,000 ఇస్తున్నారు. బాంబే పెట్టుకొని మహారాష్ట్ర 1,000-1,200 ఇస్తున్నారు. కర్ణాటక నెలకు 600 ఇస్తున్నారు. నెక్స్ట్ మన తర్వాత 2,000 తెలంగాణ. పక్కనుండే మద్రాసు 1,000 రూపాయలు ఇస్తుంది. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛను ఇవ్వటం భారతదేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఒక్కటే కాదు, తల్లికి వందనం పిల్లలు బడికి పోయే పిల్లలకి ఒక్కరికి ఇచ్చేది అంతకుముందు ప్రభుత్వం. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. అట్లే మా అక్క చెల్లెళ్ళకి ఆర్టీసీ బస్సులో టికెట్ కొనబడలే, ఎగిరికి కూర్చుంటే చాలు. వాళ్ళు మా మగవాళ్ళకి కూడా సీట్లే, అందరూ వాళ్ళే కూర్చుంటున్నారు. వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నారు, దేవుళ్ళ దగ్గరికి పోయిస్తున్నారు, గుళ్ళకి బళ్ళకి పోయిస్తున్నారు. సంతోషం. ఇప్పుడు అందుకే ఆర్టీసీలో సిబ్బంది చాలటం లేదని కొత్తగా చాలామందిని రిక్రూట్ చేస్తున్నారు. బస్సులు కూడా కొత్తవి తెప్పిస్తున్నారు మా అక్కజెల్లెళ్ళ కోసం. ఇవన్నీ జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు 3 దీపం పథకం ఇస్తున్నాము. ఆగ్రాన ఆయన పోయిన ప్రభుత్వం మహానుభావుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు.
రీసర్వే అన్నాడు, కొంపలు ముంచేసాడు. వాటన్నిటిని సమస్యలు పరిష్కారం చేయలేక తాలూకా ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు 24 గంటలు టెన్షన్, అర్జీలంతా అయ్యే. వాళ్ళ ఆస్తి వీళ్ళ పేరు మీద, వీళ్ళ ఆస్తి వాళ్ళ పేరు మీద. అసలు ఎవరు చేయమన్నారు? సర్వే చలాన్ కడితే చేస్తారు, లేదు ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఈ సమస్యలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు దేవాలయాలు చూపించారు మనుగోలులో, ఆ శివాలయం కానీ, అట్లే అరుంధతి వాళ్ళు ఒక దేవాలయం ఆగిపోయింది. వీటన్నిటికి కూడా నిధులు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. సంక్షేమం ఒక్కటే కాదు, ఇక్కడ ఈ జట్లకొండూరు హెల్త్ క్లినిక్ 36 లక్షలు ఈ ఊరికి శాంక్షన్ చేశాము. అట్లే 32 లక్షలు పంచాయతీ బిల్డింగ్, అది కూడా శాంక్షన్ చేశాము. 2 బిల్డింగ్సా 64 లక్షలు హెల్త్ క్లినిక్. సరే, ఈ మండలంలో ఇవి మండలంలో 2 పంచాయతీ బోర్డు బిల్డింగ్స్ 64 లక్షలు, ఇవి విలేజ్ హెల్త్ క్లినిక్స్ 7, అవి 2,52,00,000. పంచాయతీ బోర్డు బిల్డింగ్స్, హెల్త్ క్లినిక్స్ కలిసి 3,16 లక్షల రూపాయలు ఈ మండలానికి శాంక్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం రోడ్ల మరమ్మతుల మీద ఇటు పంచాయతీరాజ్ R&B గుంటలు పడిపోయి ట్రావెల్ చేయలేని, ప్రయాణాలు చేయలేని పరిస్థితి వచ్చింది. వాటికన్నిటికి కూడా ఈరోజు మ్యాక్సిమం నిధులు కేటాయిస్తున్నాము. బోత్ R&B పంచాయతీరాజు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక్క సర్వేపల్లిలో దాదాపు 350 కోట్ల రూపాయల పనులు మనం వచ్చిన తర్వాత పనులు జరుగుతున్నాయి.